ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేవిర్వాజినీపతి ధీనామవిత్రియవతు. ఓం శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోऽస్తు తే. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యాసం గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे जानकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. శ్రీమద్భగవద్గీత శాంకర భాష్యం తరగతులకి అందరికీ మళ్ళీ పునః స్వాగతం. మనం మొదటి ఆవృత్తి ఒకసారి సంక్షిప్తంగా సింహావలోకనం చేసుకుందామండి. ఒకసారి మొదటి ఆవృత్తి దాంతో గీతా భాష్యం చెప్పుకుని సుమారు 6 సంవత్సరాలు పట్టింది. నేను, కందుకూరు సత్యనారాయణ గారు, కళాని సత్యనారాయణమూర్తి గారు ముగ్గురం కలిసి చదువుకున్నాం, విశ్లేషణ చేసుకున్నాం. అది అయిన తర్వాత మనం సుమారు 2 సంవత్సరాల క్రితం మళ్ళీ ప్రారంభించాం రెండో ఆవృత్తి. ఈ రెండో ఆవృత్తిలో
మనం మొదటి భూమిక అంటారు దాన్ని, అంటే ఇంట్రడక్షన్ అనమాట. శంకరాచార్య వారి భాష్యం రాసే ముందు ముందుగా రాసినటువంటి ఇంట్రడక్షన్, పరిచయం అనండి, భూమిక అనండి. అది ఒకసారి మనం పూర్తిగా అక్షరం అక్షరం చదువుకుంటూ వెళ్ళాం. అందులో అత్యంత ప్రధానమైనటువంటి మొట్టమొదటిది శ్లోకం, నారాయణ పరో వ్యక్తాద్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్తి మే లోకా సప్తద్వీపాచ మేదిని అని చెప్పి మనం ప్రారంభించాం. దానికి విస్తారమైనటువంటి వ్యాఖ్యానం చదువుకున్నాం. అది అయిన తర్వాత ఎందుకు అసలు భగవద్గీత భాష్యం రాయవలసి వచ్చింది, అసలు భగవద్గీత ఎందుకు ఆవిర్భవించవలసి వచ్చింది, ఇంకా దానికంటే ముందు అసలు భగవంతుడు ఎందుకు అవతరించవలసి వచ్చింది, ఇవన్నీ కూడా శంకరాచార్య వారు ఆయన ఎక్కడి నుంచి అవతరించారు, నిర్గుణ పరబ్రహ్మం నుంచి ప్రారంభించి ధర్మోద్ధరణ కోసమని వారు ప్రారంభించి చెప్పుకొస్తూ వేదాలకి వేదాంత వాక్యాలకి కూడా అసలు అర్థాలు వదిలేసి ఇంకొక రకమైనటువంటి సరికానటువంటి అర్థాలు చెప్పేటటువంటి ప్రమాదం తలెత్తడం మూలాన్ని కొంతమంది ఆ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఉండబట్టి తిరిగి ఉన్నది ఉన్నట్టుగా సరి అయిన అర్థాన్ని చెప్పడానికి కోసమని అవసరం వచ్చి ఈ భగవద్గీతకి భాష్యం రాయవలసి వస్తుందని వారు చెప్పారు. మరి అర్జునుని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారయ్యా, ఆవేళ మహానుభావులు ఇంకా ఎంతమందో ఉన్నారు కదా, దానికి కూడా ఆయన కారణం చెప్పుకున్నారు. ఆయన సూక్ష్మగ్రాహి అయినటువంటి వాడు, సమర్థుడైనటువంటి వాడు, పట్టుదల ఉన్నటువంటి, చెప్పిన మాట వినేటటువంటి వాడు. ఇన్ని సులక్షణాలు అతనిలో ఉన్నాయి కనుక అర్జునుడిని ఎన్నుకుని అతని ద్వారా ఈ జగత్తంతకి కూడా భగవద్గీతని అందించడానికి కృష్ణ పరమాత్మ ప్రయత్నం చేశారని చెప్పుకొస్తూ, మనలాంటి అయితే ఇందులో మనలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి కాలానికి అతీతమైనటువంటి విధంగా వేదాంత విజ్ఞానాన్ని, ఉపనిషత్తుల యొక్క సారాన్ని కృష్ణ పరమాత్మ మనకి బోధ చేశాడు అని చెప్పి అదంతా చెప్పుకొచ్చారు. అయితే ప్రథమ అధ్యాయానికి మనకి మామూలుగా మన భగవద్గీత అనడంతో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మన మామూలుగా ధృతరాష్ట్ర వాచాన్ని ప్రారంభమవుతుంది. మొదటి అధ్యాయానికి శంకరాచార్య వారు భాష్యం రాయలేదు. మరి ఎక్కడి నుంచి ప్రారంభించారు అంటే రెండో అధ్యాయంలో 10వ శ్లోకం నుంచి ప్రారంభించారు వారు. కారణం ఏమిటి? మొదటి అధ్యాయం అంతా కూడా అర్జునుడు సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత, అదొక మాట చెప్పాలి. భగవద్గీత ఏ రోజుని చెప్పడం జరిగింది, ఏ రోజుని ధృతరాష్ట్రుడు అడిగాడు. ధృతరాష్ట్రుడు అడిగింది 10వ రోజు సాయంకాలం అడిగాడు. యుద్ధం, మహాభారత యుద్ధంలో భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడిపోయారనే వార్త తెలిసిన తర్వాత అంతవరకు అతనికి ఏ రకమైన సంశయం లేదు. కౌరవులు ఓడిపోతారని అసలు అనుమానం లేదు వాళ్ళకి. నెగ్గి తీరతారు, తన కొడుకులు నెగ్గి తీరతారు. అటువంటిది ఆయన ఎప్పుడైతే అంపశయ్య మీద పడిపోయాడో అప్పటికి అతనికి అనుమానం కలిగి అప్పుడు సంజయుని 10వ రోజు సాయంకాలం అడుగుతాడు. కానీ భగవద్గీత చెప్పుకోవడం యుద్ధం ప్రారంభించే మొదటి రోజునే, మొదటి గంటలోనే ముందరే ప్రారంభం అయిపోయింది చెప్పుకోవడం. అంటే 10 రోజుల క్రితం జరిగినటువంటి విషయాన్ని 10వ రోజు సాయంకాలం సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగింది. మొదటి అధ్యాయం అంతా కూడా అర్జునుడు మొట్టమొదటి రథాన్ని పట్టుకెళ్ళి 2 సైన్యాల మధ్యలో పెట్టమన్నాడు. అక్కడ పెట్టడం జరిగింది. నీరు కారిపోయాడు మనిషి. ఎంత యుద్ధం చేస్తానని అనేక వాగ్దానాలు చేసినటువంటి వాడు, ధర్మరాజు వాగ్దానాలు చేసినవాడు, ఆ యుద్ధం కోసమే ఎంతో శ్రమపడి హిమాలయాలకు వెళ్ళి పరమశివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నాడు కఠోరమైనటువంటి తపోదీక్ష ద్వారా. అదంతా ఏమైపోయిందో, కరిగిపోయింది. తన వాళ్ళు, తన బంధువులు, తాను ఈ ఘోర కార్యక్రమానికి తానే కారకుడు అవుతున్నాడు అనేటువంటి భావం అతని మెదడులో మెరగడంతో అయిపోయి ఇంకా రెండో అధ్యాయంలో ఎంతవరకు అంటే అతను మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, ఇప్పుడు కూడా భగవద్గీతకి ఆవిర్భావానికి కారణం ఏమిటి? అర్జునుడు 2 మాటలు అన్నాడు. ఏ మాటలు అనకూడదో ఆ 2 మాటలు అన్నాడు. ఏ మాటలు అనకూడదో అది అన్నాడు. ఏమన్నాడు? వీళ్ళందరినీ చంపడం, భీష్మ ద్రోణాదులందరినీ కూడా చంపడం, వీళ్ళని చంపడం కంట భిక్షం ఎత్తుకుని బతుకుతాను నేను అని ఒక మాట. రెండోది, ఇంతమంది బంధువుల్ని, గురువుల్ని, మిత్రుల్ని, పుత్రుల్ని అందరినీ కూడా చంపవలసి వస్తుంది, అందుచేత నేను యుద్ధం చెయ్యను
ఇది అతను అంటే నేను భిక్ష ఎత్తుకుంటాను ఒక మాట, నేను యుద్ధం చెయ్యను అనే మాట రెండోది. ఈ రెండు నుండి సమ్మరీ తీసుకుంటే అది భగవద్గీత ఆవిర్భావానికి అర్జునుడి ముఖంలోంచి బయటకు వచ్చినటువంటి వాక్యాలు. ఏమిటి తప్పు అంటే క్షత్రియుడైనటువంటి వాడికి భిక్ష ఎత్తుకునేటువంటి అధికారం లేదు. ఏది చెయ్యకూడదో అది చేస్తానన్నాడు. భిక్షం ఎత్తుకునే అధికారం లేదు, నేను భిక్షం ఎత్తుకుంటా అన్నాడు. అంటే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. రెండోది క్షత్రియుడు యుద్ధం చెయ్యాలి, నేను యుద్ధం చేయను అన్నాడు. ఈ రెండు కారణమయ్యాయండి. ఈ రెండిటికి పరిష్కారం మామూలుగా ఇది పైన సమాధానం చెబితే ఇతను లొంగేటటువంటి వాడు కాడు. సూక్ష్మగ్రాహి అర్జునుడు, గుర్తెట్టుకోడు, చాలా హైలీ ఇంటలెక్చువల్, వెరీ షార్ప్ ఇంటలెక్ట్. అవి ఎలాంటి వాడు అంటే చివరికి మనకి భగవద్గీతలో చూడండి, కృష్ణ పరమాత్మ మామూలుగా 2వ అధ్యాయంలో చెప్పడం అంతా అయిపోయింది. అన్ని రకాల ఆర్గ్యుమెంట్స్, ఈ కారణం కొద్ది యుద్ధం చేయి, ఆ కారణం కొద్ది యుద్ధం చేయి, చంపేవాడు నువ్వు కాదు, చచ్చివాడు వాడు కాదు, ఎన్నో చెప్పాడండి. అసలు మొత్తం భగవద్గీత యొక్క 18 అధ్యాయాల సారం అంతా కూడా 2వ అధ్యాయంలో అయిపోయిందండి. అసలు యుద్ధం చేశాడా? చేయలేదు. ఇంకా అక్కడి నుంచి డౌట్స్ రైజ్ చేయడం ప్రారంభించాడు. ఓ ఇతని క్వశ్చన్స్ అంతా ఆయన విసుక్కోలేదు ఆయన పాపం. చివరికి 10వ అధ్యాయంలో ఎక్కడెక్కడ ఉంటావో చెప్పు అని కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని పరోక్షంగా అడిగాడు. నేను లేనిది ఎక్కడని చెప్పి ఆయన విభూతి యోగం అంతా వివరించాడు. నాకు చూపిస్తాడు ఒకసారి, విశ్వరూపం చూపించాడు ఆయన. అయినా ఆపేయచ్చు కదండి, పక్కన దేవుడు పరమాత్మ పక్కన కూర్చున్నాడు. ఏ నిమిత్తం రా బాబు, నేనే చంపేవాడు, నేనే రా, నువ్వేం కాదు అని చెప్పి ఒప్పుకోలేదు ఇంకా అర్జునుడు అప్పుడు కూడా. ఇంకా 18వ అధ్యాయం దాకా లాగాడండి. అంటే అతనికి ఎంత క్లారిటీ ఆఫ్ మైండ్ కావాలో, ఎప్పుడు యాక్షన్లో దిగుతాడంటే ఏదైనా సరే అంత దూరం సునిశంగా లోపల ఎక్కడ అనుమానం లేచం కూడా ఉండకూడదు. ప్రత్యక్షంగా దేవుడే పక్కనే కూర్చున్నాడు. ఆయన ఆయన చూపించాడా, చెప్పడమే కాదు, నోటి మాట కాదు, విశ్వరూపం చూపించాడా, ఆయన దిగడండి ఆయన. అర్జునుడు ఒప్పుకోడు. ఇంకా ఏవో అనుమానాలు. భక్తుడు ఎక్కువ అంటావా, కర్మ కర్మ కర్మకాండ చేసేవాడు ఎక్కువ అంటావా, జ్ఞానం ఎక్కువ అంటావా, వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ, రకరకాల ప్రశ్నలు. ఆయన లక్షణాలు పురుషోత్తముడు లక్షణాలు ఏమిటి ఇంకా 15వ అధ్యాయం దగ్గర వెళ్ళాక. అసలు మాలాంటి వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుందంటావు, ఇలాంటి ప్రశ్నలు వదిలిపెట్టడే. 16వ అధ్యాయం 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో అప్పటికో మాట అన్నాడు ఇంకా, నష్టో మోహ స్మృతిర్లబ్ధ. ఎస్, నాకు అర్థమైంది. నష్టో మోహ, నాలో ఉన్నటువంటి అజ్ఞానం భ్రాంతి అంతా తొలగిపోయిందయ్యా, స్పష్టత వచ్చిందయ్యా నాకు. ఇప్పుడు నేను చెప్పింది కరిష్యే వచనం తవ, తవ వచనం అహం కరిష్యే, నీ మాట నేను చేస్తానయ్యా. ఏమిటా మాట? యుద్ధం చెయ్యి. అది 2వ అధ్యాయంలో చెప్పాడు కదా. అప్పుడు అనలేదు మాట. అంటే అప్పటికి ఇంకా మోహం పోలేదు. 3వ అధ్యాయం లాగే 18వ అధ్యాయం మోహం పోలేదు. ఇంకా డౌట్ లేవు. మోహం అంటే డౌట్లు. ఇప్పుడు ఇంత ఘటనలో మనం 2వ అధ్యాయంలో యాక్చువల్లీ మనం చెప్పుకున్నది మొదటి ఈ భాగం అంతా మనం కవర్ చేసామండి. అంటే ఒకసారి మళ్ళీ కనెక్టివిటీ కోసం జస్ట్ ఒకసారి సింహావలోకనం చేస్తున్నాం. 2వ అధ్యాయంలో మనం ఆ శంకరాచార్య వారు రాసినటువంటి ఆ భూమికి 2వ అధ్యాయంలో అసలు అక్కడ ఆయన చెప్పుకొచ్చిన మొత్తం అంతా కూడా భక్తి, లేదా కర్మము జ్ఞానము, జ్ఞానకర్మ సముచ్చయం అంటారు. ఈ రెండు కలిసి చేయొచ్చా, చేయకూడదా, ఇలాంటి మొత్తం ఈ వివరణ అంతా చదివి మనం 11వ శ్లోకం నుంచి అసలు కృష్ణ పరమాత్మ యొక్క ఆయన బోధ ప్రారంభం. ఏమిటయ్యా ఏడవకూడదు దాని విషయం గురించి ఏడుస్తావు, అసలు నువ్వు అశోచ్యా నన్ను శోచం వస్తాయా అని ఎక్కడి నుంచి ప్రారంభించాడండి. ప్రారంభించి అందులోనే 16వ శ్లోకం దగ్గర వచ్చేవాడికి నా అసతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయోరవి దృష్టివంతాన్ని అక్కడి నుంచి చెప్పుకొచ్చండి. ఆ 16వ శ్లోకం చాలా గొప్పదని సైంటిఫిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, డయాగ్రామ్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. జ్ఞాపకం ఉందనుకుంటాను అందరికీ కూడా. కాగితాలు ఉంటే చూడండి. అంటే సృష్టి భౌతిక ఆధ్యాత్మిక పక్కన పెట్టండి, సైంటిఫిక్గా ఆ ఒక్క శ్లోకానికి అర్థం చెప్పడం 2-3 గంటలు పట్టింది మనకి. చాలా చక్కగా వివరంగా వెళ్ళిపోయింది. ఆ 16వ శ్లోకం వరకు మనం గత పర్యాయం పూర్తి చేస్తున్నామండి. ఇప్పుడు మనం 17వ అధ్యాయం నుంచి ప్రారంభించాలి, 17వ శ్లోకం నుంచి ప్రారంభించాలి. ఈ మధ్యలో జరిగింది ఏమిటి, నా సంగతి చెప్పాలి కదా మరి. ఇంతవరకు మనకి కళాసు సంగతి చెప్పుకున్నామండి. ఇప్పుడు విశ్రాంతిగా మాట్లాడుకుందామండి. రాధాకృష్ణ చరణ్ గారు, విశ్రాంతిగా మాట్లాడుకుందాం కాసేపు. ఈ ఆల్మోస్ట్ 10 నెలల గ్యాప్ తర్వాత లాస్ట్ది మనం డిసెంబర్ 4వ తారీఖున క్లాస్ తీసుకున్నామండి భగవద్గీతకి. ఆఖరి క్లాస్ అది.
తర్వాత మనం ఈశావాస్యోపనిషత్తు దాన్ని కంప్లీట్ చేద్దాం 18 మంత్రాలు అది. దాన్ని ఫుల్ ఫోకస్ పెట్టాలంటే క్లాసులు పెంచుకోవాలంటే ఏదో ఉన్న క్లాసుని తగ్గించుకోవాలని చెప్పి భగవద్గీతను కొంచెం వెనక్కి పెట్టి ఈశావాస్యోపనిషత్తు అంతా కవర్ చేస్తున్నాం. అది అయిన తర్వాత అప్పటి నుంచి నాకు యాక్చువల్లీ జనవరిలో మా శివకుమార్ గారు ఏం చేశారు, మా ఊరు రావాలని చెప్పి మొంగండ తీసుకెళ్ళిపోయారు ఆయన. ఆ ప్రయాణం ప్రారంభం మహానుభావ నాకు నిన్నటి దాకా ప్రయాణాలతో సరిపోయిందండి. 10 నెలల ప్రయాణాలు, ఒకటి కాదు, రెండు కాదు, దగ్గర కాదు, ఎంతంతో దూరాలు విత్ ఇన్ భారతదేశం అనుకోండి. అయితే అపూర్వమైనటువంటి సన్నివేశాలు. ఇందులో అదృష్టం ఏంటంటే మళ్ళీ కురుక్షేత్రం మళ్ళీ వెళ్ళేటటువంటి భాగ్యం పట్టిందండి. ఎంచేతంటే భగవద్గీత వంట పట్టాలంటే కురుక్షేత్రం చూడాలండి. అక్కడికి వెళ్ళి ఇక్కడ అర్జునుడు అభిమన్యుడు దెబ్బలాడి పాపం ప్రాణాలు వదిలిపెట్టింది అని చెప్పి ఇదివరకు వెళ్ళినప్పుడు చూడడం కుదరలేదండి. నేను కందుకూరు సత్యనారాయణ గారికి ఎంత 2 ఏళ్ల క్రితం వెళ్ళాం. కానీ ఈ పట్టు అప్పుడు అభిమన్యుడు ఎక్కడ వధ జరిగింది అది చూడడం కుదరలేదండి. అయితే ఈ పట్టు చూసినటువంటి దాంట్లో ఇప్పుడు 10 రోజులు ఉన్నాం ఇక్కడ కురుక్షేత్రం. అణువణువు అక్కడ స్పంద కనిపిస్తూనే ఉందండి. విచిత్రం ఏంటంటే అక్కడ ఒక మ్యూజియం కట్టారండి. స్టేట్ గవర్నమెంట్ మ్యూజియం కట్టింది. 3D మ్యూజియం అండి. చూసి తీరవలసిందండి. మొత్తం అసలు 18 రోజుల యుద్ధాన్ని ఎదుర్కొన్న కళ్ళ కడుతూ మీరు గుండ్రంగా తిరుగుతున్న ఎదుర్కొన్న మన ఎదుర్కొన్న బాడీలో ఉన్నట్టుగా కనిపిస్తుంటుందండి. ఇగో ఇక్కడే కదా ఆ ద్రోణాచార్య రథాన్ని భీముడు ఎరక్కొట్టేశాడు అని అక్కడ కనిపిస్తుంది. ఓ పక్కన భీష్ముడు పక్కన కనిపిస్తూ ఉంటాడు, ఇంకో పక్కన దుర్యోధనుడు మాట్లాడుతూ ఉంటాడు. మొత్తం 3D విజువల్స్ తోటి వాళ్ళు ఒక బ్రహ్మాండమైనటువంటి ఇది కట్టారండి. ఎప్పుడైనా కురుక్షేత్రం వెళ్ళిన వాళ్ళు ఇద్దరు చూడని వాళ్ళు ఉంటే అది చూడడానికైనా మళ్ళీ వారు వెళ్ళండి. జ్యోతి సరోవర్ ఉందండి. అంటే భగవద్గీత ఎక్కడ కృష్ణ పరమాత్మ ఉపదేశం చేశాడు అర్జునుడికి, అక్కడ పాలరాతి రథాన్ని మన కంచి పరమాచార్య 1975-74 ఆ ప్రాంతంలో పాలరాతి రథాన్ని మామూలుగా మనం ఈ ఫోటో చూస్తుంటాం. అర్జునుడికి వెనకాల కూర్చుంటే కృష్ణ పరమాత్మ సారథి స్థానంలో కూర్చుని వెనక్కి శిరస్సు వంచి పాఠం చెప్తున్నాడు, మనం చూస్తాం. అలాంటి అది పెద్ద రథం పెట్టారండి. అక్కడ ఇప్పుడు ఏంటంటే లైట్ అండ్ షో ప్రోగ్రామ్ పెట్టారండి. ఇప్పుడు ఇదివరకు చూడడం కుదరలేదు. ఆ లైట్ అండ్ షో ప్రోగ్రామ్ చూస్తే కళ్ళమాట నీళ్లు పెట్టుకుంటామండి. అరే రే 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 ఎన్నాళ్ళు ఇలా మిస్ అయిపోయి అసలు భగవద్గీత చదవకుండా అసలు ఎంత ఘర్షణ అయిన తర్వాత భగవద్గీత బయటకు వచ్చింది అని ఒక్కసారి ఆ దృశ్యం కోసమని ఆ జ్యోతి సరోవర్కి 2-3 సార్లు వెళ్ళామండి. మాతో కూడా డాక్టర్ గారు కూడా వచ్చారు, సత్యనారాయణ గారు అని. ఆయన ఈవిడనే ఉంటారు. ఆయనైతే ఇక తన్మయత్వమే చెందిపోయేవారు ఆయన. అలాగే భీష్ముడు అంపశయ్య వెళ్ళేప్పుడు డైరెక్ట్గా భీష్ముడికి వెళ్ళి ముట్టేసుకున్నట్టుగా ఆయన మొత్తం వెళ్ళకూడదు బ్యారికేడ్స్ అడ్డం దాడుకుంటూ వెళ్ళిపోయి ఆ భీష్ముడు అంపశయ్యని ముట్టుకుని ఆ విగ్రహాన్ని సంతోషంతో బయటకు వచ్చారండి. ఇలా ఇవన్నీ కూడా మాకు జరుగుతున్నాయి. ఒక నెల ముందర కాఠ్మండు కూడా వెళ్ళామండి. మే నెలలో, అంటే మార్చి నెలలో, జనవరిలో ఏమో మొంగండ, ఫిబ్రవరిలో కన్నా ఆపరేషను, మార్చి నెలలో ఏమో రాయమండ్రి ప్రయాణాలు, అక్కడ మహాయజ్ఞం అవుతుంటే తొండవరం కూడా వెళ్ళొచ్చాం. అది అయిన తర్వాత ఇంతట్లో మొట్టమొదటి కాఠ్మండు యాత్ర. కాఠ్మండు యాత్రలో మీరు ఫోటోలు చూస్తుంటారు. మన శబ్ద వేదాన్ని అండి అక్కడ కూడా 10 రోజులు వారం రోజులు ఉన్నాం. మీతో మ్యూట్ చేసుకోండి అమ్మా ప్లీజ్. అక్కడ మన శబ్దవేదం పుస్తకాన్ని ఊరేగింపు జరిగిందండి. అద్భుతంగా జరిగింది. అద్భుతంగా మొత్తం 80 మంది ఊరేగింపుతో 1 కిలోమీటర్ దూరం ఊరేగింపండి. కాఠ్మండు ఆ స్వామివారి యొక్క ప్రాంగణం ప్రారంభం నుంచి స్వామివారి దాకా పట్టుకెళ్ళి ఆ ఊరేగింపు చేస్తుంటే దాన్ని మిగతా భక్తులందరూ పిలిచి పట్టుకోండి, నెత్తి పెట్టుకోండి చూపిస్తే పరుగులు ఎత్తుకుంటూ వచ్చి ఆ శబ్దవేదం గ్రంథాన్ని నెత్తి పెట్టుకుని అంతా ఊరేగిస్తూ ఎంత అద్భుతంగా జరిగిందో అనండి. అక్కడి నుంచి జనకపురి కూడా వెళ్ళాం. సీతాదేవి పుట్టి పెరిగినటువంటి ఆవిర్భవించినటువంటి అవతరించినటువంటి ప్రదేశం, అక్కడికి వెళ్ళాం. అదైతే హిమాలయాలు పూర్తిగా ఒక 7-8 గంటల సేపు ప్రయాణం చేస్తూ హిమాలయాల్లో ప్రయాణం చేస్తూ ఫ్లైట్లో వెళ్ళిపోవడం కాదండి, ఓ జీపులో వెళుతూ అబ్బా ఏమిటి కొండ సైజు ఏమిటి అసలు తల ఎంత పైకి ఎత్తినా అందట్లేదండి దాన్ని ఎత్తు చూడడానికి. ఎంత లోతు కిందకు చూద్దామన్నా దాని లోతులు కనిపించట్లేదు. అద్భుతం అండి. కాళిదాసు వర్ణించినటువంటి కుమార సంభవంలో చదివినందుకు హిమాలయ యొక్క వర్ణన ఏదైతే ఉందో అంతా అక్కడ అనుభూతి పొందేవండి. అక్కడ అది ఆ రోడ్డు అంతా కూడా ఎంత గతుకుల రోడ్లు ఉన్నాయో, ఎందుకు డెవలప్ అవ్వలేదు, ఎందుకు డెవలప్ చేయరు, అది కూడా నాలాంటి వాళ్ళకి విశ్రాంతిగా వెళ్ళడం కోసం ఏమో అని అనిపించిందండి. ఎంత ట్రాఫిక్ ఉంటుందో. అది అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కురుక్షేత్రం వెళ్ళామండి జూలైలో.
అయిన తర్వాత మళ్ళీ మొన్న అయోధ్య వెళ్ళి 15 రోజులు ఉన్నామండి. అయోధ్యలో అంటే మహాలయ అమావాస్య ముందరే 2 రోజులు ముందర వెళ్ళి శ్రీరామచంద్రుడు ఎక్కడైతే ఆఖరిని ఆయన అవతారం సమాప్తి చేశారో సరయూ నదిలో అక్కడే కూర్చుని పితృతర్పణాలన్నీ చేసుకుని మన మహాలయ అమావాస్య నాడు అక్కడే పితృతర్పణాలు కార్యక్రమం అంతా అక్కడ చేసుకుని పాడ్యం నుంచి దశమి వరకు కూడా మొత్తం శతచండీ యాగం జరిగిందండి. మా గురుగారు బ్రహ్మశ్రీ కొనుబలి వెంకట చలపతి శర్మ గారు ఆయనతో ఇంకో 65 మంది మొత్తం బ్యాచ్ రామదండులో వెళ్ళాము. ఆయన ఎంత మిలిటరీ డిసిప్లిన్ అంటే మార్నింగ్ 6 o'clock ఆన్లైన్లో అందరూ వచ్చి కూర్చోవాలి అక్కడ. అంతే పరుగులు ఎట్టుకుంటూ వచ్చి కూర్చోవాలి. ఒక్క నిమిషం ఆయన ఆలస్యమైనా ఎవరిని సహించేవారు కాదు. అక్కడికి వచ్చి ఆయన చేసిన దాంట్లో ఏంటంటే చండీ హోమం రోజుకు 3 సార్లు కుంకుమ పూజలండి. ఉదయం ప్రాతకాల పూజ, మధ్యాహ్న పూజ, సాయంకాలం పూజ సహస్రనామతో లలితాదేవి చేస్తూ అయోధ్యలో శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగాలు చేశాడు. ఆయన ఒక్కడైనా వాళ్ళ నాన్న దశరథుడు చేశాడు, అంతకుముందు రఘుమహారాజు చేశాడు, అంతకుముందు దిలీప్ మహారాజు చేశాడు, అంతకుముందు సగర చక్రవర్తి చేశాడు. ఎంతమంది చేశారో ఇక్కడ. అందుచేత మనం యజ్ఞం చేయలేం కానీ అశ్వమేధ పన్నాలు పారాయణ చేద్దాం అని చెప్పి వేదంలో ఉండేటటువంటి 2 పన్నాలు పెద్దవండి, 85 పనసలు ఉంటాయి ఒక్కోదానికి. సుమారు 2 గంటల సేపు పడుతుంది. అది ఆయన పారాయణ చేయించారండి. ఒకసారి కాదు 2 రోజులు పారాయణ జరిగింది, 2 సార్లు పారాయణ జరిగింది. అది అయిన తర్వాత ఒక రోజుని సీతారామ కళ్యాణం కూడా చేసుకున్నామండి. ఇంకో రోజుని శ్రీరామ పట్టాభిషేకం అండి. పట్టాభిషేకం జరుగుతున్న కొన్ని విశేషాలు జరిగాయండి, కొన్ని వింతలు జరిగాయి. ఇంకా పట్టాభిషేకం అది పెద్ద హాల్ అండి. మేము బుక్ చేసుకున్నది అక్కడ ధర్మశాలలో బుక్ చేశారు. 3 floors ఉన్నాయి. పట్టాభిషేకం అంటే అక్కడ పక్కనే అటాచ్డ్గా రామాలయం ఉంది. రామాలయం ఉత్సవ విగ్రహాలు ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ పట్టుకొచ్చి సుమారు బ్రహ్మగారిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం, 2 బ్రహ్మగారిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాం. అంటే మనకి ఇక్కడ యథాతథంగా ఇక్కడ ఎలా చేసుకుంటూ ఉంటారో అక్కడ అదే రకంగా మళ్ళీ మంత్రంలో తేడా లేకుండా ఉండడం కోసం తీసుకెళ్ళాం. అక్కడ పూజ విగ్రహాలు చేస్తుంటేనండి ఆనందంగా అందరూ చేసుకున్నారండి. హరి ఓం తత్సద్ బ్రహ్మార్పణం అస్తు అంటున్నారండి. ఒక పెద్ద కోతి వచ్చిందండి అక్కడికి. పెద్ద కోతి అక్కడే వచ్చి కూర్చుంది. హనుమంతుడు వచ్చి ఆయన ఎక్కడ పైన గోడ మీద కూర్చుందండి. అక్కడే ఎలా వచ్చింది, బిల్డింగ్ లోపలికి గోడ మీకు వచ్చేసిందండి. బిల్డింగ్ లోపలికి వచ్చేసింది, అది ఎలా వచ్చిందో తెలియదు. అక్కడే అంతవరకు కనిపించలేదు. అంటే ఆయన పట్టాభిషేకం చూడడానికి ఆయన వచ్చి పట్టాభిరాముడిని చూసుకుని ఆయన తరించడం కోసం, ఆయన కూడా ఇంకోసారి ఆనందించుకోవడం కోసం అని ఆయన అక్కడే కూర్చున్నాయి. అది వెళ్ళదే. ఇక్కడి నుంచి అరటిపడి విసరండి అని పుచ్చుకుంటుంది, అక్కడి నుంచి వెళ్ళదు అది. అలా కూర్చున్నాడు. ఇంకో సన్నివేశం మాకు జరిగిందండి. ఇంకో సన్నివేశం ఇవన్నీ సరదాగా చెప్పుకుందామని నేను మా ఆవిడ కలిసి ఇంకా మీ ఇద్దరు ముగ్గురు మా పిల్లలు కలిసి మొత్తం దర్శనానికి వెళుతున్నాం అండి. దర్శన ఏర్పాట్లు ఇవాళ దేవాలయంలో అద్భుతంగా ఉన్నాయండి. చాలామంది వెళ్ళే ఉంటారు అయోధ్య, చాలామంది దర్శనం చేసుకునే ఉంటారు. అప్పటికి బాలరాముడు ఒకనే మనం చూసుంటాం. ఇప్పుడు పట్టాభిరాముడిని కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇనాగ్రేషన్ అయిపోయిందండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా టికెట్ తీసుకోవచ్చు. చక్కటి వ్యవస్థ ఏర్పాటు చేశారు. నడవలేనటువంటి వాళ్ళకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీ పెట్టారు. ఈ క్యూతో ప్రమేయం లేదండి. ఆ వీల్ చైర్ ఎక్కి కూర్చుంటే పాప మా కుర్రాడు తోసుకుంటూ పోతాడు. 20 నిమిషాలు దర్శనం అయిపోతుందండి. వాడు కంగారు పెట్టాడు, గబా వచ్చేయండి నాకు పనుందని అంటాడు. మళ్ళీ నెక్స్ట్ కూడా మీరు సార్ చూడండి సార్ ఎక్కడి నుంచి వచ్చారో మీరు కూర్చోండి. మనం వెళ్ళిపోతా ఉంటాం, అరగంట సేపు నుంచోడం అంటే అక్కడ మామూలుగాను అంతసేపు ఉంటారు అసలు. ఈ బట్టి అయితే మాకు అంటే ఇవాళ క్లాసు కంటే ఇవన్నీ ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి. ఇది ఇదేదండి, ఇవన్నీ కూడా జరిగినటువంటి ఈ ఏడాదిలో నా కారణాలు చెప్పుకుంటున్నాను, ఆనందంగా చెప్పుకుంటున్నాను. వినే బయలుదేరాను, వీల్ చైర్ ఎక్కాం, ఇద్దరు చెరో వీల్ చైర్ కూర్చున్నాం. ఆవిడ ఏం చేసిందంటే హ్యాండ్ బ్యాగ్లో లేడీస్ హ్యాండ్ బ్యాగ్ అలా చేస్తున్నారు. ఓ స్తోత్రాల పుస్తకం పెట్టింది. రాముల వారి టైం ఉంటే 4-5 పద్యాలు చదువుకుందాం అని చెప్పి పుస్తకం ఇచ్చి పెడుతుంటే సెకండ్ లెవెల్ సెక్యూరిటీ చెక్ దగ్గర ఈ పుస్తకాలు ఏవి పట్టుకెళ్ళడానికి వీలు లేదు, మీ తాళం చెవులు లేకపోతే క్యాష్ అలాంటివి హ్యాండ్ బ్యాగ్లో ఉండాలి తప్ప ఈ స్తోత్ర పాఠాలు ప్రారంభించి వీడు బయట రాదు ఇంకా ఎప్పుడు. అందుకోసం ఈ స్తోత్ర పుస్తకాలు ఇలాంటి ఏవి పట్టుకెళ్ళనివ్వట్లేదండి. మొట్టమొదటిలో గేట్ దగ్గర అయితే ఎక్కడైనా పోనీ మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు. సగం దూరం వెళ్ళాక సెక్యూరిటీ ఆపేసి ఎక్కడ పెట్టాలి ఆ పుస్తకం, ఎక్కడో ఒకటి పెట్టాలి. వాడు మొత్తం ముందరకు వెళ్ళనివ్వట్లేదు. ఆ పక్కన ఏదో గట్టు ఉంటే ఆ గట్టు మీద పుస్తకం పెట్టేసి ఉంటే ఉంటుంది లేకపోతే లేదు, మనం చెప్పలేం. మన మన ఇష్టం కాదు అది. ఏదో ఆ గట్టు పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోయాడు. అయితే దృష్టి వచ్చేప్పుడు మాత్రం ఆ వెళ్ళేప్పుడు చెప్పాను సెక్యూరిటీ మన వీల్ చైర్ వాడిని, సరే అబ్బాయి
జ్ఞాపకం ఉంచుకో, ఇది ఏ పక్క నుంచి తీసుకొస్తావో మాకు తెలియదు. అంటే వెళ్ళి రూట్లోనే వస్తావో పక్క రూట్లో వస్తావో మాకు తెలియదు కదా. ఇక్కడికి వచ్చి ఆ పుస్తకం చూసుకుని వెళ్దాం, ఉంటే పట్టుకెళ్దాం అని. సరే సార్ అన్నాడు. వెళ్ళాం, దర్శనానికి వెళ్ళాం. మళ్ళీ వచ్చి ఆ పుస్తకం దగ్గరికి వచ్చేప్పటికి పుస్తకం అక్కడ లేదండి. అక్కడ లేదు, మేము పెట్టిన చోట అక్కడే ఆగాం. ఆ పుస్తకం లేదు అక్కడ, దాని స్థానంలో లేదు. వాడు పైకి చూడండి సార్ అన్నాడు. పైకి చూసాం, అక్కడే గోడ ఉంది. ఆ గోడ మీద కోతి ఉంది. కోతి ఈ పుస్తకం పట్టుకెళ్తా చేతులు పెట్టి కూర్చున్నాడు. ఈ స్తోత్రాల పుస్తకం, అబ్బా అబ్బా. ఈ జయ స్తోత్రాల పుస్తకం. హనుమాన్. అది ఒక్కొక్క పేజీ తిప్పుతోందండి. అది కొరుకుతోంది. స్పైన్ అంటాం కదా, అట్ట పక్కనే కొరుకుతోంది. నేను ఆయన్ని మామూలుగా తోడడం కదా, ఇలా చేతులు వెళ్ళా పెట్టి నా పుస్తకం నాకు ఇప్పించమ్మా అన్న. ఇలాగే అన్నా, అంతేనండి. క్షణకాలం వెంటనే పైనుంచి కింద పుస్తకం పడేసిందండి. క్షణం అంతే. అరిసి అది కాసేపు ఉంచుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, పుస్తకం పట్టి వెళ్ళిపోవచ్చు, చింప ఏం చేయలేదు, ఏం అవ్వలేదు. జస్ట్ ఇలా రెండు చేతులు ఇలా అంజలి పెట్టినట్టు పెట్టి, అంటే హనుమంతుడే అనుకున్నా ఉద్దేశంలో ఇలా పెట్టుకున్నామండి. క్షణకాలం కూడా పట్టలేదు. నేను అనుకోవడం ఏంటి, అది వెంటనే మన పుస్తకం లభించిందండి. ఇవన్నీ లౌకికులు ఎలాగైనా చెప్పుకోవచ్చు. నాలాంటి వాడు, మనలాంటి వాడికి అయితే ఇంకో అనుభూతి ఇస్తుందండి ఇది. మన మాటను వింటున్నాడు ఆయన. అయితే ఇంకో రోజు ఏమంటే, అక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పట్టాభిరాముని దర్శనం చేసుకోవాలంటే టికెట్, స్పెషల్ దర్శనం టికెట్ ముందు రోజు వాళ్ళ కౌంటర్స్ పెట్టారు. ఏవో ఇన్ని టికెట్లు అనేవి పెట్టారు. అది రేపటికి ఇవాళ ఇస్తారు మామూలుగా. అది ముందర రాయించుకోవాలి. అలా మేము వెళ్ళేప్పటికి పొద్దున్న 6ంటికి దర్శనానికి వెళ్ళామండి. ఈ యనమండుగురం కలిసి తమ్ముడుగురం కలిసి వెళ్ళాం. వెళ్ళండి పైకి వెళ్ళాం. అంటే పొద్దున్నే మొట్టమొదటి 6 గంటల దర్శనం అండి. ఎంతమంది ఉన్నారో తెలుసునండి. మేము తమ్ముడుగురే ఉన్నాం అంతేనండి. ఎవరు లేరండి అక్కడ. ఎంతసేపు తెలిసిన అరగంట సేపు. 6 అయితే 6:30 దాకా అక్కడే స్వామివారు ఎదురకుండా మేము 89 నుంచున్నామండి. ఆ సెక్యూరిటీ వాళ్ళందరూ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండి సెక్యూరిటీ వాళ్ళు కూడా వచ్చి నుంచున్నారండి. మీ ఇష్టం, మీరు ఏం చదువుకుంటారో చదువుకోండి. అక్కడ జరిగిన మొత్తం సేవ అంతా కూడా, సుప్రభాత సేవ అంతా కూడా, కొద్దిగా తెలాంటి సుప్రభాత అయిపోతుందండి. శృంగార సేవ అంటారు దాన్ని. ఆ శృంగార సేవ అంతా, దర్శనం అంతా కూడా 6 అయితే 6:30 దాకా సుమారు అక్కడే కూర్చోండి. స్వామివారికి అప్పుడే సమర్పించినటువంటి ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో మా తమ్ముడికి ఇచ్చేసారండి. తిరుపతి వెంకటేశ్వర దగ్గర అంతసేపు మనం నుంచోడానికి అసలు అవకాశం జన్మలో ఊహించుకోగలమండి మామూలుగా. క్షణకాలం. కానీ అక్కడ కూడా ఒకసారి భాగ్యం ఇచ్చారండి పరమేశ్వరుడు. వెంకటేశ్వర కూడా నాకు 40 నిమిషాల సేపు గడప యువతలు నేను, గడప లోపల ఆయన, అంతే. అది ఎవరో పరమేశ్వరు ఆయన అనుగ్రహం ఉంటే తప్ప మనం అక్కడ వెళ్ళలేమండి, అసలు తిరుపతి వెళ్ళలేం. అలాగ మళ్ళీ అది జ్ఞాపకం వచ్చిందండి. ఇలాగా అనేకమైనటువంటి అనుభూతులన్నీ అయిన తర్వాత అండి, చివరికి 15 రోజులు అయింది. అక్కడి నుంచి వచ్చేప్పుడు పోనీ కాశీ వెళ్ళి చాలా కాలం అయింది, 2-3 ఏళ్ళు అయిపోయింది, ఒకసారి దర్శనం చేసుకొద్దాం విశ్వేశ్వరుని కూడా అనుకుని కాశీ బయలుదేరడం వ్యాన్ బుక్ చేస్తున్నామండి. 5గురు 6గురు, నాలుగు 5గురు ఉన్నాం. బుక్ చేసుకున్నాం. కారు ఎక్- కారు ఎక్కుదాం అనుకునేవాడు. ఇందాక ముందర గంట ముందరే వ్యాన్ వచ్చింది, ఇనోవా. అదే ఎక్కుదాం అనుకునే గమని ఆ డ్రైవర్గా వచ్చిన అతన్ని తీసేసి ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడండి డ్రైవింగ్ సీట్లో. గుండు పిలక అంతా ఉంది. ఇది ఈయన వచ్చాడండి అనుకున్నామండి. ఆ కుర్రాడు మా అబ్బాయి అండి, వాడు సరిగ్గా డ్రైవింగ్ చేస్తాడో చేయడం, నేనే చేద్దామని వచ్చానండి అన్నాడండి ఆయన. బాగుంది అనుకున్నామండి. స్టార్ట్ చేస్తున్నాడండి మధ్యాహ్నం బయలుదేరేప్పుడు. చండీ దుర్గా సప్తశతిలో ఉన్న కవచం ఉంటుందండి, చండీ కవచం ఉంటామండి. ఆ చండీ కవచం పారాయణ చేస్తూ స్టీరింగ్ ఆన్ చేశాడండి ఆయన. ఇదేంటి ఎక్కడి నుంచి మరి చండీ కవచం ఎక్కడి నుంచి వినిపిస్తే ఆయనే మొత్తం అంత పారాయణ చేస్తున్నాడు, నోటికి వచ్చేస్తున్నాడు ఆయన. మొత్తం దుర్గా సప్తశతి అంతా ఆయన కంఠస్థం అండి. కొంతసేపు ఆయన మనం డిస్టర్బ్ చేయలేదు, ఆయన చదువుతున్నాడు కదా బాగుందని చెప్పి. ఒక్క నిమిషం అండి, ఎవరు సార్, నేను క్లాసులో ఉన్నాను, తర్వాత ఉంటాను. ఏమండి, కొంతసేపు అయిన తర్వాత ఆయన పారాయణ అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే, సార్ మీరు ఏమిటి చాలా నిష్ట కలిగిన. అవునండి, చిన్నప్పటి నుంచి నేను వేద పాఠశాల చదువుకుని వచ్చారండి. చిన్నప్పుడే ఉపనయనం చేసి వేద పాఠశాల పెట్టారండి. అంటే ఇంకా అక్కడి నుంచి ఆయన కథ ఆయన చెప్పడం ప్రారంభించారండి. మీరు స్టన్ అయిపోతారు చూడండి. నేను గాయత్రి జపం చేసుకున్నానండి. అంటే ఎంత చేశారు స్వామి అన్న. ఏముందండి, అక్షరాలు అండి అన్నారు. అంటే 24 లక్షల గాయత్రి జపం చేశారటండి ఆయన. 24 లక్షలు. నా జన్మలో ఇందులో ఎంతమంది చేశారో నాకు తెలియదు అసలు. ఏమండి, అంతే కదండి. నేను చండీ పారాయణకి చండీ మంత్రం ఉంటుందండి, నవారణ మంత్రం అంటారు. అది 36 లక్షలు జపం చేశానండి అన్న. అయ్యా, ఆ మహానుభావుడు అండి 36 లక్షల జండీ హోమం చేశాడండి. ఆ రూపంలో అమ్మవారే వచ్చింది అక్కడ. ఏమండి, అయిన తర్వాత ఆయన వ్యాకరణ శాస్త్రజ్ఞుడు అండి. ఆయన సంస్కృతంలో లఘు సిద్ధాంత కవిత కంఠస్థం చేసిన వాడు అండి ఆయన.
ఆయనతో మాట్లాడితే నాకు ఏమనిపించింది అంటే ఇలా వేద పండిత సాక్షాత్ వేదమాత చండీమాత ఈ రూపంలో వచ్చింది ఏమిటా ఎందుకు వచ్చిందా అనుకున్నానండి. ఎంత ఫుల్ స్పీడ్లో పనిచేయడం అండి. ఏమంటే మీరు ఎంత చేసి మళ్ళీ ఇందులోకి వచ్చారు. చిన్నప్పుడు ఏ ఆధారం లేనప్పుడు ఇది తీసుకున్నానండి. ఏదో ఉద్యోగం కావాలి కదా నాకు ఎందుకో ఇది నచ్చింది. ఎవరో డ్రైవ్ చేయమన్నారు నేర్చుకున్నాను డ్రైవింగ్ చేశాను. అప్పటి నుంచి ఇదే ఆధారంగా పెట్టుకుని నడుస్తుందండి. పరమేశ్వరి యొక్క అనుగ్రహంతో నాకు ఇప్పుడు 7 కార్లు ట్రావెల్స్ నడిపిస్తున్నానండి. చూడండి ఇలాంటి వాళ్ళే పెట్టుకున్నట్టు ఆయన ఆ ట్రావెల్స్ పట్టుకొచ్చి ఇంత పోయి ఇంత ఎందుకు ఇంత మహాపండితుడే మనకి పెట్టారు ఏమిటా అంటే నాకు ఒకటి అనిపించింది. అర్జునుడికి కృష్ణ పరమాత్మ దొరకలేదా అంతే. మహా విద్వాంసుడు అక్కడ ముందర ఉంటాడండి ఏదో రక్షించడం కోసం అని. అది జరిగిందండి మాకు. మేము దారిలో అక్కడి నుంచి అయోధ్య నుంచి కాశీ వచ్చేలోపు సుల్తాన్పూర్ ఇలా రకరకాల సిటీస్ అన్నీ వస్తుంటాయండి. సుల్తాన్పూర్ వచ్చి కొంచెం వర్షం ప్రారంభమైంది. కాశీ వచ్చేప్పటికండి ఎంత మామూలుగా 5 గంటల్లో వచ్చేయచ్చు. ఇంకో మేము సిటీలో కాశీ టౌన్లోకి వచ్చేప్పటికి వారణాసిలోకి వచ్చేప్పటికి ఇంకా 2 కిలోమీటర్లు వెళితే మేము ఉన్న రూమ్ వస్తుంది. ఉండబోయే రూమ్ వస్తుందండి. కుంభవృష్టి కుంభవృష్టి అంటే మామూలు ఏనుగుతొండం వర్షం అండి. ఇక్కడ మనకి మొన్న ఎలా పడ్డాయో అలా భయంకరమైన వర్షం. ఊరంతా మునిగిపోయిందండి. కాశీ మేము వచ్చేవాడికి ఊరంతా మునిగిపోయి ఉంది. ఓ కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం వెళ్ళడానికి మామూలుగా అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు వెళ్ళిపోతుంది వ్యాన్లో ఇన్నోవాలో 2 గంటలు పట్టిందండి. ఆ నీళ్ళలో వెళ్తూ వెళ్ళాలి. తొడలోతు నీళ్ళు వచ్చేయండి ఊరంతాను. అందులో కారు డ్రైవింగ్. పొరపాటున ఆయన గేరు మార్చాడో నీళ్ళు లోపలికి వెళ్ళి అంటే బండి ఆగిపోతుంది. సైలెన్స్లో నీళ్ళు వెళ్ళినా ఆగిపోతుంది. ఆగిపోయింది కదా తోయడం కూడా సాధ్యం కాదు అది. సామాన్ అంతా పైన క్యారియర్ మీద కట్టింది. ఎవడెక్కడికి వెళ్ళి దిక్కు దేవడం లేకుండా ఆయన పట్టుదలతోటి గేరు మార్చకుండా అలాగే పోనిచ్చాడండి. 2 గంటల సేపు గేరు మార్చకుండా నీళ్లలో డ్రైవ్ చేస్తేనే పోలీసులు ఎక్కడ పడితే ఈ రోడ్లో వెళ్ళకండి భయంకరంగా వరద వస్తుంది ఆ పక్క వెళ్ళండి ఈ పక్క వెళ్ళండి మొత్తం అన్ని చోట్ల డైవర్షన్సే చేసి సుమారు ఈ రాత్రి 8 మధ్యాహ్నం 12:30 అప్పుడు అందరం బయలుదేరిన వాళ్ళం. రాత్రి 1 గంట బయలుదేరామండి. రాత్రి 8:15 ఆ టైంకి అక్కడికి రూమ్ దగ్గర సుమారుగా తీసి అక్కడ దిగబెట్టి వదిలిపెట్టాడండి ఆయన. అంటే ఇంత నిష్ట ఉన్నటువంటి అమ్మవారిని ఆయన మనతో పరిచయం చేసుకోవడంతో మనం చేస్తున్న వర్క్స్ కూడా ఆయన చెప్పేవాడు ఎంత పొంగిపోయాడు. అప్పుడు అయితే అయ్యో మిమ్మల్ని హైదరాబాద్ ఆహ్వానిస్తామని మీకు సన్మానం చేస్తాను ఇక్కడికి పిలిచి మీ సామాన్యులు కాదు మాకు ఇలాంటి వాడు దొరకరు అసలు. ఒక వేద పండితుడు ఒక శాస్త్ర పండితుడు ఒక ఔపాసకుడు ఉపాసన చేసేటటువంటి ఎక్కడ లభిస్తారండి మనకి. ఇన్ని ఏకంగా ఒక చోట ఉండి ప్లస్ ఈ మోడర్న్ డ్రైవింగ్ ఇంత సిస్టంలో ఉన్నటువంటి వాడు దొరకరు మనకి. ఏదో ఒక దాంట్లో స్పెషలిస్ట్ దొరుకుతారు. ఇలాగ జరిగినటువంటి మహానుభావులు అందరూ మనకి రక్షించి ఇక్కడ తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ ఇక్కడ వెంటనే మన కార్యక్రమాలు కాశీ వెళ్ళామండి. కాశీలో గంగా స్నానాలు అక్కడ సోమయాజులు గారు ఉన్నారు. బిహెచ్ఈలో మా మనోడికి పిహెచ్డిలో సీట్ వచ్చిందండి. అయినా అక్కడ వాడు కూడా వాళ్ళు చూసి సరదాగా అక్కడి నుంచి మళ్ళీ మొన్న తిరిగి వచ్చాం. 4 రోజులకి 5-6 రోజుల క్రితం తిరిగి వచ్చాం. వచ్చిన తర్వాత మళ్ళీ మన వేదభారతి నాకు అప్పటికి ఎంతమంది మన పుస్తకాలు కావాలని అడిగిన వాళ్ళు మన కార్తీక మాసం వస్తుంది సహస్రలింగార్చన పుస్తకం సిద్ధం చేద్దామని ఇప్పుడే ప్రారంభించామండి. మార్పులు చేద్దామని అది ప్రారంభిస్తే మొత్తం అది 400 పేజీల పుస్తకం అసలు 900 పేజీలు అయిందండి. అది ఇంత ప్రూఫ్ రీడింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఆపేసాడు. మీరు వచ్చి ఫైనలైజ్ చేసి ఎవరు చూసినా నాకు సంతృప్తి మీరు వచ్చి చేయాలన్నాడు. ఆ వర్క్లో పడ్డామండి. అది ఆల్మోస్ట్ ఫైనలైజ్ అవుతుండగా ఇంతట్లో ఇంకొకళ్ళు ఎవరు వచ్చి మాకు తిరుపతి యూనివర్సిటీ మా స్టూడెంట్స్ మాకు మీకోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ క్లాసులు ప్రారంభించామండి. ఇలా మొత్తాన్ని సర్దుకుంటూ ఈ వేళకి నాకు మొత్తం మీ అందరినీ కలుసుకుని సరదాగా మళ్ళీ మనం పాఠం ప్రారంభించుకునేటండి పరమేశ్వర అనుగ్రహాన్ని నాకు ఇచ్చాడండి. ఇంకా ఇప్పుడు మనం ప్రారంభిద్దామండి విషయంలోకి వెళ్ళి. అయ్యా ఇది జరిగిన ఈ ఏడాది కాలంలో జరిగినటువంటి నా జీవనయాత్ర. మన జీవనయాత్రలో ముఖ్యంగా వేదభారతి ఎన్ని ప్రయాణాలు చేయించారో. ఇప్పుడు గురువుగారు ఆయన పేరు చెప్పాలి మీరు. ఆయన పేరు చెప్పలేదు మర్చిపోయి మీరు ఉన్నారండి క్లాసులో. ఆయన పేరు సుగ్రీవ తివారి అమ్మ. చూడండి తివారి. సుగ్రీవుడు. నేను ఆయన ఫోటో కూడా షేర్ చేస్తాను ఇందులో. తప్పకుండా. సరే ఇలా ఉండగా మనం ఇంతవరకు చెప్పినటువంటి వాటిలో అయ్యా కోదండరావు గారు ఉన్నారా? ఉన్నారండి. అయ్యా ఉన్నాను స్వామి ఉన్నాను. ఆయన మా కలిసి ప్రయాణం చేసామండి మేము అంతాను. తర్వాత ఇందులోనమ్మా మనకి ఇంపార్టెంట్ శ్లోకాలు ఒక్కసారి వస్తాయేమో చూద్దాం. 65వ పేజీ. వస్తాను ఇంకా లైన్లోకి వచ్చేసాం కదా. గురుగారు ఇంకొక చిన్న విషయం మన కాశీలో 3 దర్శనాల విషయం చెప్పలేదు. అది చెప్పలేదండి.
సరే అంటే చెప్పండి వెళ్ళి మేడం. దాచుకున్నాం అనమాట. అమ్మ విశ్వేశ్వరుడి దగ్గర దర్శనానికి వెళ్ళామమ్మా. అక్కడ పెద్ద క్యూ మామూలుగా ఉంటుంది, పకడ్బందీగా ఉంది, సిస్టమేటిక్గా ఉంది, రష్ తోసేయరు, వెళ్ళిపోవాలి, కదలాలి. స్వామి విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళాం, గంట ముందర పట్టింది అనుకోండి. వెళ్ళాము, వెళ్ళిన వెంటనే లైన్లో దర్శనం అయిపోయిందండి. పక్కన వెంటనే మనం అక్కడ ఒక నిమిషం ఒక సెకండ్, నిమిషం అంటే చాలా పెద్ద టైం. దర్శనం స్పష్టంగా కనిపిస్తున్నాడు. అక్కడి నుంచి పక్కకు జరిగాం, తర్వాత వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారండి. పక్కనే ఏముందంటే మనం క్యూలో వెళ్ళే ఇవి ఉంటాయి కదా, ఐరన్ మన స్టీల్ రాడ్స్ ఉంటాయి కదా, పోలీసులు అటు వాళ్ళు ఫ్రీగా తీరడం కోసమే మన దర్శనంతో మనం పక్కకి వెళ్ళిపోవాలి. పక్కన వాళ్ళు మళ్ళీ లైన్ వెనక్కి కలుసుకోవడానికి వాడు ఏ పక్కన పిలిస్తే అవసరం వస్తే ఆ పక్క వెళ్ళడం కోసమే 5 అడుగుల దూరంలో మళ్ళీ రాడ్డు మళ్ళీ వెనక్కి కూడా కనెక్షన్ ఇచ్చాడండి. నేను దర్శనం చేసిన ముందరికి వెళ్ళాను, ఆ రాడ్డు పోలీసు లేడు, ఆ రాడ్డు ఖాళీగా ఉందండి, ఓపెన్గా ఉంది. మళ్ళీ వెంటనే అక్కడి నుంచి వచ్చి మళ్ళీ రెండో దర్శనం అండి. ఎంతసేపు పట్టదు, మళ్ళీ అర నిమిషంలో మళ్ళీ రెండో దర్శనానికి వచ్చేసామండి. విడిపోతే మళ్ళీ మొదట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ 2-3 గంటల క్యూలో మొత్తం అంత ప్రాసెస్ పట్టవలసిందే. అర నిమిషంలో రెండో దర్శనం ఇచ్చాడండి. ఇది ఆయన పిలిచాడు అన్నమాట, రే బైక్ చాలా కాలం అయింది నేను చూసి, మళ్ళీ రా చూద్దాం, ఇప్పుడే చూసేస్తాను నేను అంటే ఆయన పిలిచాడు అనుకుని వెళ్ళామండి. అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళేప్పటికి ఈ అర నిమిషంలో పోలీసు అక్కడికి వచ్చాడండి. అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఆయన 2 సార్లు ఆయన పిలిచాడు, మూడోసారి పోయి మనం అడుగుదామని చెప్పి, ఏమయ్యా ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చామయ్యా, ఒకసారి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం, పెద్ద రష్ ఎక్కువగా మరీ ఎక్కువగా లేదు కదా, సరే వెళ్ళండి సార్. మళ్ళీ వచ్చామండి. 3 దర్శనాలండి. విశ్వేశ్వరుడు నిజంగా ఆయన పిలిచి ఆయన దర్శనాలు మాకు ఇచ్చాడని ఎంత ఆనందించామో చెప్పలేము అసలు. ఇచ్చేదండి మళ్ళీ 3 రోజులు తిరగక్క లేకుండా అప్పటికి తత్కాలలో ఇచ్చేసాడు దర్శనాలు ఆయన. అలా అనుకున్నామండి. ఆ? ఇలా ఎన్నో మొత్తం అన్ని కూడా జ్ఞాపకాలు చేసుకుంటూ ఏమండి ఇక్కడ మనకి యాక్చువల్లీ గుర్తు పెట్టుకున్నామా, ఇంకా కథ సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాం. 2వ అధ్యాయంలో 7వ శ్లోకం చాలా గొప్పదని చెప్పానండి. నేను నీ శిష్యుణ్ణి, నన్ను నువ్వు శాసించు, నువ్వు చెప్పింది నేను చేస్తాను, ఆ మాట అన్నాడండి. ఇది 7వ శ్లోకం ఇదండి. 2వ అధ్యాయంలో 7వ శ్లోకం. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం అహం తే శిష్య. మీ అంత సంస్కృతం పండితులే, ఇప్పుడు గత 5 నెలల సంస్కృతం నేర్చుకున్నారు అందరూ కూడాను. అహం తే శిష్య, నేను నీ శిష్యుణ్ణి, శాధి నన్ను శాసించు, నేను ఎటువంటి వాడిని, ధర్మ సమ్మూఢ చేత, ఏది ధర్మమో ఏది అధర్మమో నాకు మైండ్ బ్లాక్ అయిపోయి ఉన్నది, నాకేం తెలియటం లేదు. ప్రపన్నం ప్రపన్నం జాలి పొందవలసినటువంటి స్థాయిలో ఉన్నా నేను, నన్ను జాలి చూపించాలయ్యా నువ్వు, జాలితోటి నన్ను రక్షించు, నువ్వు చెప్పిన మాట వింటాను, నువ్వు చెప్పింది శాసించంటే నువ్వు చెప్పింది నేను చేస్తాను, ఆ మాట అన్నాడు. అతను శిష్యుడు ఎవడే కాదు, ఇది గురువుని చేసాడండి. అప్పటి నుంచే జగద్గురు అయిపోయాడు. ఆ క్షణం నుంచే అన్న వెంటనే ఏం చేశాడండి, ఏవముక్త హృషీకేశం. మరి 9వ శ్లోకం అండి. గుడాకేశ పరంతప నయోస్య. ఇందాక శ్లోకం కూడా చెప్పుకుందాం అండి, భైక్షాన్ని చేస్తాను కదా, అది కూడా చూడండి ఒకసారి. ఆ శ్లోకం కూడా ఇక్కడ ఉందండి, ఇక్కడ చూడండి. అది 5వ శ్లోకంలో. గురూన్ హత్వా హి మహానుభాగాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంసు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. ఈ రక్తపు కూడు తినడం కంట భైక్ష్యం భోక్తుం. భైక్ష్యం అంటే భిక్ష ఎత్తుకుని వచ్చేటటువంటి అది, భోక్తం అంటే అది తినడం మంచిదేమోనయ్యా. ఈ రక్తపు కూడి తినడం కంట భిక్ష ఎత్తుకుని వచ్చినటువంటి దాన్ని తినడం, ఇది చెయ్యకూడదు, చేస్తానన్నాడు. ఇంకోటి వెంటనే చెయ్యవలసింది చెయ్యను, నయోత్స్యే. అది చూడండి ఇక్కడ, నయోత్స్యేనే యుద్ధం చేయను, యుద్ధం చేయవలసింది. ఇదండి ఇక్కడ మొత్తం మహాభారతానికి, ముఖ్యంగా భగవద్గీత ఆవిర్భావానికి ఈ వాక్యాలు ప్రధానం అండి అసలు. ఇది అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన శంకరాచార్య వారు 10వ శ్లోకం అయిందో అక్కడి నుంచి అనుకున్నారండి భాష్యం. అంటే 11వ శ్లోకాన్ని ముందర అత్త దృష్ట్వాదు పాండవానీకం ఇత్యారభ్య నయోత్స్యే ఇది గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవ. మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. ఇది ఏతత్ అంతః ఇంతవరకు ప్రాణినాం. ఇక్కడి నుంచి ఈయన మొత్తం విశ్వంలో ఉన్న సమస్త జీవులు పొందేటటువంటి మానసికమైనటువంటి పరిణామం ఎలా ఉంటుందో అంత సమ్మరైజ్ చేశారండి శంకరాచార్య వారు. అర్జునుడికే కాదు, సమస్త మానవాడికే కాదు, సమస్త జీవావడికి కూడా. చీమలాగా అయితే చతుర్ముఖ బ్రహ్మ వరకు కూడా ఎవరు ఎందులో చిక్కుకుపోతారో ఆ మాట ఇక్కడ రాశారండి ఆయన. శోక మోహ
మోహాది సంసార బీజభూత దోష ఉద్భవ కారణ ప్రదర్శనార్థత్వేన. ఇక్కడ అర్జునుడు చేసినటువంటిది తన సమస్త విషయంలో జరిగేటటువంటిది అతని ద్వారా మనకి తెలియజేయడానికి. ఏమిటిట? శోకము మోహము. ఏడుపు ఒక పక్క, అజ్ఞానంలో కొట్టుకుపోవడం ఒక పక్క. తెలుసున్న మాటల అంచేతనే అజ్ఞానంలో మాట్లాడుతున్న వెంటనే తర్వాత మొదటి 12-11 శ్లోకం ఏమిటో పెద్ద పండితుడిలా మాట్లాడుతున్నావు ఏమిటి అంటూ ప్రజ్ఞావాదాంశ భాషే చాలా తెలియని వాడు మాట్లాడుతున్నావు ఏమిటి అంటే అజ్ఞానంగా మాట్లాడేవు నువ్వు. ఆ మాట అది మోహం. శోక మోహాది ఇవిటండి సంసార బీజభూతములు. మనం అనంత కోటి జన్మలు ఎత్తడానికి కారణం ఏంటంటే ఈ రెండేటండి. అజ్ఞానం ప్రధానం, దానంలో చేరిన ఏడుపు. ఆ ఏడుపు కోసం ఇంకోటి ఏది చేస్తున్నాం, శోకము మోహం. ఇది మన జన్మలో ఎత్తుతుంది. దీన్ని ఏమన్నారంటే జన్మ పరంపరనే సంసారము అని. దానికి బీజభూతమైన దానికి అది ఎందుకు ఉద్భవము, ఈ బీజం ఎందుకు బయటకు వస్తుంటాయి? కారణ ప్రదర్శనార్థత్వేనా. దానికి కారణం ఏమిటో చెప్పవలసిన అవసరం ఉంది కనుక ఈ గ్రంథానికి భాష్యం రాయాల్సి వచ్చింది. వ్యాఖ్యేయో గ్రంథ అని ప్రారంభించి ఇదండి శంకరాచార్యులు వారు భాష్యం రాస్తున్నారంటే ఎలా ఉంటుంది, అమోఘమైనటువంటి పదాలతోటి ఆయన అక్కడ సంపుటితం చేస్తారండి. అంటే ఇది జడ్జిమెంట్. మొత్తం భగవద్గీత సామాన్య మానవుల యొక్క పరిస్థితి ఏమిటి? వాడు శోకమోహంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. దానికి పరిష్కారం ఏమిటి? ఈ గ్రంథం చదవండి. ఇదండి. ఎలా ఉంటుందంటే సామాన్య సుప్రీంకోర్టులో కొంతమంది సుప్రీంకోర్టు జడ్జీలు ఏం చేస్తారంటే బాగా ఎక్స్పీరియన్స్ వాడు అది 100 పేజీలు 500 పేజీలు ముందర జడ్జిమెంట్ రన్ అవ్వచ్చు. ఆ సమ్మరీ ఆఖరి సెంటెన్స్ ముందర చెప్పేస్తారండి. చెప్పేసి ఇంక దీనికి వివరణ తర్వాత ఇస్తున్నాము అంటారు. అదేనండి వారు శంకరాచార్య చేసింది. ఇక్కడి నుంచి అందుకని ఇంకా ఇక్కడ అందులో ఏమిటో నువ్వు ఇలా మాట్లాడతావు అలా మాట్లాడితే ఆయన చెప్పుకొచ్చేది కదా మనం చెప్పుకున్నామండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం 14వ శ్లోకంలో చూసాం. 16 కూడా ఇది చాలా గొప్ప శ్లోకం ఉండదు. ఇది సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ సృష్టి ఎలా జరిగిందో చెప్పేటటువంటి శ్లోకం ఉండదు. నా సుతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టవంతః అనయోస్తత్వదర్శిభి అని ఈ శ్లోకం కూడా చాలా వివరంగా మనం పాఠం చెప్పుకున్నామండి. ఇక్కడి నుంచి ఇంకా పదిహేడో శ్లోకం ఉంటుండాలి. ఇదండి. ఇది ఇక్కడి నుంచి మనం చెప్పుకోవాలండి. అంటే కిం పునః తద్యత్ సదయేవ సర్వదా ఏవ అస్తి ఇది ఉచ్యతే. ఇంతవరకు కూడా అర్జునుడి సంక్షిప్తంగా ఏం చెప్పాడంటే ఏమిటి, ఎవరిని చంపుతున్నావురా, ఏది చచ్చేది ఏది చంపబడేది అంటే ఏది ఉండేది ఏది పోయేది. పోయేవి ఈ దేహాదులన్నీ పోయేవే, పోనిది లోపల ఉండేటటువంటి ఆత్మ పదార్థం. ఇంతవరకు పోయిన దాని గురించి చెప్పుకోవడం జరిగిందండి. ఇంకా ఎప్పుడు ఉండేది ఏమిటి ఆ మాట ఇక్కడ అందుకుంటున్నాడండి. అంటే ఈ విశ్వం అంతా కూడా రెండింటితోటి ఉన్నటువంటి వస్తువుతోటి ఉండిపోయేటటువంటి వస్తువులతోటి నిర్మాణం అయింది. ఉండిపోయేటటువంటి వాటి గురించి 16వ శ్లోకం దాకా చెప్పుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడూ ఉండేది ఏమిటి అది ఇక్కడ కింపున ఇక్కడే ప్రారంభం అండి. ఓం గురుభ్యో నమః. ఓం కింపున తదో యత్ సద్యేవ సర్వదా ఏవ అస్తి ఇది ఉచ్యతే. ఇంకైతే కింపున అంటే అయితే అంటే కొంత చెప్పాడు అయిపోయింది కనుక దొరికిందమ్మా. సద్యేవ సత్ అనేటువంటి సర్వదా ఏవ అస్తి ఎప్పుడూ ఉండేదే అది ఏదో చెప్తున్నాడండి. ఆ లక్షణం చెప్తున్నాడు. అవినా ఇక్కడ శ్లోకం నేను చెప్పాక మీరు కూడా చెప్పండి. నేను చదువుతాను. అవినాశిషు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి అంత చెప్పండి. అవినాశితు తద్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా ఒక్కసారి, పర్వాలేదు. చదివేసిగా మళ్ళీ మ్యూట్ చేసుకుంది గారు, పర్వాలేదు. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అవినాశితు తత్ విద్ధి సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అందరూ కూడా మ్యూట్ చేసుకోండమ్మా. ఇంకెక్కడి నుంచి పదవి భాగం అవినాశి తు తత్ విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయం అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. మీరు సంస్కృతం క్లాసులో అధ్యయనం చేశారు కనుక చాలామంది, ఇప్పుడు మీకు శంకరాచార్య వారి యొక్క భాష్యం రాసే స్టైల్ ఎలా ఉంటుందంటే శ్లోకంలో ఉన్నటువంటి వర్డ్స్ ఆర్డర్లో పెడతారండి వరకు. అంటే కర్త కర్మక్రియ మనం ముందు ఎక్కడో పట్టు ముందు చెప్పుకోవడం, అది మామూలు మన అర్థం చేసుకోవడానికి. వారు భాష్యంలో వచ్చిన అక్షరం అక్షరం స్పృశించుకుంటూ అదే ఆర్డర్లో సామాన్యంగా పెడుతుంటారు. మొట్టమొదటి ఏ మాట వచ్చిందండి, అవి నా ఇక్కడ చూడండి తద్విద్ధి అని ఉంది కదా, ఆ తత్ అనే మాట ఏదైతే అది ఇందాక పైన వాడేసారు చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, అవినాశిత తద్విద్ధి, తద్విద్ధి అని అది తెలుసుకో. ఆ తత్తుకి సంబంధించి బడి ఓ ఇంట్రడక్షన్ సెంటెన్స్ అండి, పరిచయ వాక్యం. కిం పునః తత్, ఆ తత్ అన్నావు కదా, రాబోతోంది చెప్పబోతే తత్ అంటున్నావు కదా, అది అంటున్నావు కదా, ఏదది తత్ యత్, అది ఏదైతే ఉందో దాని సంగతి అదేమిటయా సదేవ. అంటే ఇప్పుడు సత్ అనే పదార్థం సచ్చిదానందంలో సత్ అయితే ఆ సత్తే సర్వదా ఏవ ఎప్పుడూ కూడా అస్థి ఉంటుంది అని ఏదైతే తత్ అనేది అంటే లక్షణం ఏంటంటే తత్ అనే మాటకి అర్థం ఏంటంటే ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండేటటువంటిది అనే మాట తత్ అనే పదానికి అండి. అది టక్కని ఎక్కడి నుంచి తీసుకెళ్లాలో అది ముందర రాసి, అది ఇందులో కీలకమైనటువంటి పదార్థం పదము. ఆ పదమునకు అర్థం మిగతా శ్లోకం. పదము పదార్థం ఇక్కడ ఇప్పుడు ఇందులో మరి ఇంకా శ్లోక అర్థంలోకి వస్తారు కదండి. అవినాశి, అవినాశి అంటే దానికి వెంటనే వ్యుత్పత్తి ఇస్తారండి. శంకరాచార్యులు వ్యుత్పత్తులు రాసుకోండి, క్లాసులో రాసుకోవడం కుదిరితే సరే సరే, మీ దగ్గర పుస్తకాలు ఉంటే అందులో అండర్లైన్ చేసుకోండి, తర్వాత రాసుకోండి విడిగా. అవినాశి నా వినష్టం శీలం అస్య ఇది. వినష్టం అంటే నశించేటటువంటి, శీలం అంటే స్వభావం, నశించే స్వభావము లేన ఇతనికి, ఈ వస్తువుకి నశించే స్వభావము నా లేదు. సంస్కృతంలో స్ట్రక్చర్ ఏంటి, సామాన్యంగా నా మనకి నా చెవిని పెట్టుకుంటామండి, కానీ సామాన్యంగా నా ముందర రాసేస్తారు, కానీ దాని అర్థం మాత్రం క్రియ దగ్గరికి వస్తుందండి. అంటే వినష్టం శీలం అస్య నా, నశించే శీలం అస్య ఈ పదార్థము నా లేదు అని మనం అర్థం తెలుగులో చెప్పుకుంటామండి. రాసేప్పుడు మాత్రం సంస్కృతంలో గొప్ప గ్రంథకర్తలతో కూడా ముందర రాస్తుంటారండి. న వినష్టం శీలం అస్య ఇది. అది ఒకటి అది విరాశ అయిపోయింది. అంటే నశించే లక్షణం దానికి లేదయ్యా, అది నశించదు అని మొదటి పడి వెంటనే తూ అని అక్షరం వచ్చి దాని అర్థం ఏంటి, మనం ఎవరైనా వాడు తూచా తప్పకుండా మళ్ళీ అక్కడ వాడు చెప్పిన మాట అంతా ఇక్కడ వాడు తూచా తప్పకుండా చెప్పాడంటామండి. ఆ తూచా తప్పడంలో తూ ఇక్కడదండి పదం. తూచా అంటే ఏంటంటే వాక్యం రాసేప్పుడు తూ అనే పదానికి అక్షరం కూడా అది అక్షరం కదండి, అది పదం కూడానండి. ఒక అక్షరం ఉన్నటువంటి పదం అది. అంటే పదంలో రెండు మూడు అక్షరాలు అనుకుంటామండి, అక్కర్లేదండి. ఒకే అక్షరం ఉన్నటువంటి పదాలు కూడా ఉన్నాయి. టూ అటువంటిదండి. టూ అంటే అయితే, అంటే హవెవర్, బట్ అంటే ఎప్పుడైతే హవెవర్ అన్నాడంటే అయితే, టూ అంటే అయితే, చ అంటే అండ్ మరియు, చెంచమే మయశ్చమే, చమకంలో చూడండి అన్ని చకారాలు వస్తాయండి. చెంచ శం అంటే శాంతియు, మయ ఆనందము అని అలాగా, మరియు అంటే ఇక్కడ ఈ ఏకాక్షర పదాలు అవి. ఒకటే అక్షరం, చా కూడా పదమే, అది అక్షరం అనుకుంటా కాదండి, అదొక పదం, దానికి మీనింగ్ ఉంది. తూ అనేది ఒక అక్షరమే, కానీ దానికి కూడా అర్థం ఉంది. అంచేది ఈ రెండు కూడా తూ చా తప్పకుండా అంటే ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా రిప్రొడ్యూస్ చేశాడు అని చెప్పడానికి తూచా తప్పకుండా చెప్పాడు. కానీ ఇక్కడ వాడేయండి, కృష్ణ పరమాత్మ వాడేయండి. తర్వాత అవినాశి, ఇది నశించదు. మరి అయితే అంటే ఏమిటి, అయితే అన్నాడంటే అంత ముందర పోయే దాని గురించి చెప్పాను కదా, ఏడిపోతుంది దేహాదులన్నీ కూడా పోయేటటువంటి అని చెప్పాను కదా. అంటే ఇక ఆ మాట ఇక్కడ అర్థం తూ తద్విద్ధి. ఇక తూ శబ్ద అసత విశేషణార్థ. అసత, సత్ అంటే ఉండేటటువంటిది, అసత్ అంటే ఉండనటువంటిది. ఉండటం అంటే కొన్నాళ్ళు ఉండి తలపోవచ్చు, లేక అసలు ఎప్పుడు లేనటువంటి వస్తువు కూడా కావచ్చు. అది ఉండడమే దానికి లేదు అసలు. ఎలాంటి కొన్ని మనకి ఎండమావిలో నీళ్లు కనిపిస్తున్నాయి, అది ఎప్పుడూ లేదు. ఈవేళ నీళ్లు ఎక్కడ ఉన్నాయి, రేపు పొద్దున ఉండవని ఎప్పుడూ నీళ్ళు లేవు. అలాగ ఉండనటువంటి వస్తువులు అన్నింటి కూడా ఒక్క కేటగిరీ అండి, అసత్. ఉండే లక్షణం దానికి లేదయ్యా. అంటే ఎప్పుడూ ఉండకపోవడమైనా ఉండాలి, లేక కొన్నాళ్ళు ఉండి తర్వాత పోతూ ఉండాలి. ఇప్పుడు దేహాదులు ఉన్నాయని, దేహం ఉందనుకోండి, కొన్నాళ్ళు ఉంటుంది, కనిపిస్తుంది కదా, తర్వాత ఉండట్లేదు. మనం ముత్తల వాళ్ళు మనం చూసామా, దేహాలు చూడలేదు, పోయాయి, దగ్ధమైపోయి. ఆ రెండర్థాలు కూడా ఇక్కడ వచ్చేటటువంటి అక్షరం ఒక్క మాటలో కొట్టేసేటండి కృష్ణ పరమాత్మ.
తూ శబ్ద అసత, అసత అంటే ఉండనటువంటి వాటికి, అంటే ఇక్కడ అయితే అన్నాడంటే అయితే అంటే అంత ముందు చెప్పినటువంటి దానికంటే భిన్నమైనటువంటి అర్థం చెప్పబోతున్నాను. విశేషణార్థ, ఆ విషయం చెప్పడం కోసం, విశేషంగా ఆ విషయం తెలియడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ పదాన్ని. అప్పుడే అవినాశీ పదం అయిపోయింది, తూ పదం అయిపోయిందండి. తద్విద్ధి ఇక్కడ పట్టుకున్నారండి. తద్విద్ధి అంటే విజాని, విద్ధి అంటే విజాని, తెలుసుకో, నో ఇట్. తద్విద్ధి అంటే నో ఇట్. ఈ తద్ అనే పదం దట్ అనే పదం లాంటిది ఉంటుంది, గుర్తెట్టుకోండి. తత్తు సంస్కృతంలోంచి, తత్తులోంచి దట్ వచ్చింది. టీహెచ్ని మామూలుగా మనం తా కింద వాడచ్చు, థా కింద వాడచ్చు, దా కింద వాడచ్చు, అనేక రకాలుగా వాడతాం. ఇప్పుడు భారతీయ అన్నాం అనుకోండి, బిహెచ్ఆర్ఏ టీహెచ్ వాడతాం. చాలా మంది అదే వాడుతుంటారు. అలాగా తత్ అనేటటువంటి దానికి ఇంగ్లీష్లో మనం రూపాంతరం చేసి దట్ అవుతుంది. తద్విధి, నో దట్ విజానీహి. ఏమిటంటేట, ఏన ఏమిటి తెలుసుకోవాలయ్యా, ఆ తత్వ యొక్క లక్షణాలు ఇక్కడ వర్ణిస్తున్నాడండి. ఏన సర్వమిదం తతం. ఏన అంటే ఇక్కడ చెప్తున్నాడండి, అంటే తద్విద్ధి విజాని కిం, ఏం తెలుసుకోవాలి, కిం అంటే ఏమిటి అది తెలుసుకోవా. మా ఊరు టికెట్ అన్నాడండి. మా ఊరు టికెట్ అంటే ఏ ఊరు వేయాలి వెంటనే అడుగుతాడు కౌంటర్లో వాడు. అది చెప్తున్నాడు అయ్యా, ముందే ఏమన్నాడండి, దాని వివరం అంతా చెప్పేసి తర్వాత చెప్పలేదు. అది తెలుసుకోవయ్యా, వెంటనే అడిగి విని అది ఏమిటి చెప్పబోయా, అదేం చెప్పకుండా అది తెలుసుకోమంటావు ఏంటి అని అడుగుతాం. కిం ఏమిటది అంటే దాని లక్షణం చెప్తున్నాడు. ఏన సర్వం ఇదం జగత్ తతం. తతం అనే మాట అర్థం ఏంటంటే వ్యాపించబడినది అని అర్థం అండి. తతం, తతము అంటే వ్యాపించి ఉండుట. ఏన ఎవని ఇసకమని ఈశావాస్యం ఎదగం సర్వం, గుర్తెట్టుకోండి. ఈ వాక్యాన్ని ఐడెంటికల్ గా వాక్యం వేదమాత్రం ఏంటంటే ఈశావాస్యం. ఈశావాస్యం ఎదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. అదండి. ఏన ఎవని చేత సర్వం ఇదం జగత్, ఈ సమస్తమైనటువంటి విశ్వము కూడా తతం వ్యాప్తం వ్యాపించబడి ఉన్నదో. సరిగ్గా ఈశావాస్యం అంటే అదేనమాట అండి. ఆవాస్యం చదువుకున్నాడు. ఈశావాస్యం ఈశ్వరుని చేత వసించబడినది. ఎక్కడున్నాడే, అంతటా ఉన్నాడు ఆయన. అంతటా ఉన్నాడంటే అంతా వ్యాపించి ఉన్నాడు. ఆ మాటకి ఇక్కడ ఇంకో పర్యాయ పదాలు వాడారండి శంకర్లు. తద్ ఏ అన్న సర్వం ఇదం తతం అనే మాట అంతా కూడా ఈశావాస్యం అనే మాటకి వ్యాఖ్యానం ఉండేది. అది ఏన అంటే ఎవని చేత, ఎవరి చేత అంటే ఏదైతే తెలుసుకోమన్నానో దాని చేత సర్వం ఇదం జగతు, సమస్తమైనటువంటి, సమస్తం అనడంలో ఇంకా ఇంకా ఎక్సెప్షన్స్ లేవండి. ఈ జగత్ అన్నాడు అనుకోండి, ఇంకా నేను అదే అనుకుంటూ ఉంటానండి. డిక్షనరీలో మామూలుగా ఎలా ఉంటుందంటే, డిక్షనరీ ఇంగ్లీష్ డిక్షనరీ, ఇంగ్లీష్ డిక్షనరీ తీసు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తీసుకున్నాను అనుకోండి, పక్కన వర్డ్ ఇస్తాడు, దానికి అర్థం ఇస్తాడు. ఓ బుక్ అన్నాడు అనుకోండి, బుక్ అంటే దానికి ఏదో దాని వ్యాఖ్యానం రాస్తాడు, లేదా మ్యాన్ అంటే దానికి అర్థం రాస్తాడు. ఒక పదమునకు ఒక అర్థం వస్తుందండి. పద అర్థము అంటే పదార్థం అయిందండి. అంటే ఆ పదమునకు అర్థము ఒక వస్తువును సూచిస్తుంది అని అర్థం. ఒక పదమునకు అర్థము సూచించేది ఏమిటంటే పద అర్థము, అదే పదార్థం. పదార్థం అంటే మనం మ్యాటర్ అంటామండి. అంటే ఒక పదానికి ఒక వస్తువుతో సంబంధం ఉంటుంది. పెన్ అన్నాం అనుకోండి, ఓ పెన్ తోటి, ఓ పెన్సిల్ అంటే పెన్సిల్, కంప్యూటర్ అంటే కంప్యూటర్. అంటే ఇక్కడ వాడిన శబ్దమునకు ఒక వస్తువుతోటి, వాడిన శబ్దము పదం అనుకుంటే దాని చేత సూచించబడేది ఒక వస్తువు ఉంటుందండి. 1 to 1. కానీ ఒక పదం ఉందండి, అన్ని వస్తువులు. సర్వం అనే పదం ఉందండి. సర్వం అంటే, సర్వం అనే శబ్దము, దాన్ని ఒకటే వస్తువు ఉన్నారు కదా, ఒక వస్తువు కాదండి, సమస్తమును. సమస్తం అంటే ఏమిటి, ఇంకా ఇదివరకు ఉన్నటువంటివి, ఇప్పుడు ఉన్నవి, భవిష్యత్తులో ఉండబోయేవి. ఇంకా ఇక్కడ ఒక వస్తువు కాదు, సమస్తమైనటువంటి భూత భవిష్యత్ వర్తమానాలు సమస్తమైన పదార్థాలు కూడా ఒక్క పదంలో వచ్చేస్తాయండి. దాన్ని చెప్పడానికి ఏమిటంటే సర్వం. అదండి ఇక్కడ సర్వం అనే పదానికి మామూలు మిగతా పదాలన్నిటికీ ఒక పదానికి ఒకటే వస్తువు ఉన్నా, సర్వం అనే పదానికి మాత్రం సమస్తమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి అన్ని పదాలు అన్ని అర్థాలు పదార్థాలు వచ్చేస్తాయండి. ఏన సర్వం ఇదం జగత్, ఏన సర్వం ఇదం జగత్, సమస్తమైన అంటే కాంప్రహెన్సివ్గా మొత్తం హోల్ యూనివర్స్, ఒక ఒక ప్రపంచానికి ఒక జగత్తు చెప్తున్నారండి ఇక్కడ. ఒక జగత్తు కాదు, అనంత కోటి జగత్తు. అంచేతనే అనంత ఆయన్ని మనం చెప్పుకున్నప్పుడు అన్ని కూడా అనంతకోటి బ్రహ్మాండ నాయక అని చెప్తాం. ఒక బ్రహ్మాండం అర్థం, జగత్ అంటే ఒక బ్రహ్మాండం. అనంతకోటి బ్రహ్మాండాలు, ఒక బ్రహ్మాండం కాదు, అనంతకోటి బ్రహ్మాండాలు కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడైన. తతం అంటే వ్యాప్తం, ఎవరి చేతయ్యా, సత్ ఆఖ్యేన బ్రహ్మణ, పరబ్రహ్మము చేత. ఆ పరబ్రహ్మానికి మరి సత్ ఆఖ్యేన, సదాఖ్యేన. సత్ ఆఖ్య అంటే పేరుని అర్థం అండి.
కామాక్షి గారు అనుకోండి, కామాక్షి గారు పేరు ఆఖ్య. ఇక్కడ సదాఖ్యేన సత్ అనేటటువంటి పేరు కలిగినటువంటి పరబ్రహ్మం చేత. అంటే పరబ్రహ్మానికి ఇంకో పేరు ఏమిటయ్యా? సత్ అంటారు దాన్ని. అంటే సత్ అంటే ఇక్కడ సత్ అనే పదం వాడేంటంటే తత్ అన్నాడు కనుక దాన్ని సత్ అని ఇక్కడ వాడేస్తున్నారండి. అంచేత ఆ సత్ ఆఖ్యేన సత్ అని చెప్పబడేటటువంటి ఆ పరబ్రహ్మం చేత వ్యాపించబడింది. ఎలా వ్యాపించబడిందయ్యా? వెంటనే ఉదాహరణ, సాకాశం. సాకాశం ఆకాశముతో కూడా, ఆకాశేన ఇవ ఘటాదయ. ఆకాశంతో కూడా అంటే ఏమిటయ్యా అన్నారండి. ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులన్నింటిలోనూ కూడా మనం ఆకాశం అంటే పైకి చూపిస్తామండి. సూర్యుడు ఎక్కడంటే ఆకాశంలో ఉన్నాడు, ఆకాశం ఎక్కడ ఉంటే పైకి జై పైకి ఎత్తామండి. కాదండి. ఆకాశము అంటే అర్థం ఏంటంటే అవకాశము కలది ఆకాశం అని అర్థం అండి. ఆకాశం ఒక అర్థం ఉంటుంది. ఆకాశం అనే మాటకు అర్థం ఏంటంటే అవకాశం ఉన్నది, అంటే స్పేసు తీసుకునేటటువంటిది, ఆక్రమించేది. ఒక పెన్ను పెట్టాలంటే దానికి కొంత చోటు, కంప్యూటర్ పెట్టాలంటే ఒక చోటు, రూమ్ బిల్డింగ్ కట్టాలంటే కొంత చోటు. సో అదంతా కూడా ఆకాశ భాగమేనండి. ఈ విశ్వం అంతా కూడా అంటే అది ఇక్కడ ఉంది అక్కడ లేదు, ఇందుగలడు అందులేడు అని చెప్పేది ఏమిటంటే ఆకాశం అండి. ఆకాశ రూపంలో సమస్తం నేను వ్యాపించిపోయి ఉంటాడండి. అది ఇక్కడ చెప్తున్నా అసాకాశం. అటువంటి ఆకాశంతో కూడా ఇక్కడ ఇంకోటండి. వెంటనే తర్వాత ఆకాశేన ఇవ ఘటాదయ. ఘటము మొదలైనవి. ఓ బిందు ఉంది, ఓ చెంబు ఉంది, ఓ గ్లాసు ఉంది, ఓ పెద్ద చెరువు ఉంది, సముద్రం ఉంది, జలాశయాలు ఇవన్నీ కూడా. చెంబులు అయితే సముద్ర అని జలాన్ని పట్టుకునే. చెంబులో ఆకాశం ఉందా లేదా? చెంబు తీసేస్తే అక్కడ చెంబు లేని చోట అక్కడ ఖాళీ ఉంది కదండి, అక్కడ ఆకాశం ఉంది. చెంబు పెట్టారు, చెంబులో కూడా ఆకాశం ఉంది. చెంబు బయట ఆకాశం ఉంది. చెంబు అనేవి ఘటం అంటారండి. కొండ వాళ్ళ సంస్కృతంలో వాడేదంటే ఘటము పటము రెండు ప్రఖ్యాతమైనటువంటి ఉదాహరణ వాడుతూ ఉంటారు. ఘటం అనే మాట ఏంటంటే మనకి కొండ కడవ అర్థం, పటము అంటే వస్త్రం అని అర్థం అండి. ఘటము పటము ఎలా అయితే పదం పడుతుంది. ఇక ఘటాదేహ. ఘటము లోపల ఆకాశం ఉంది, ఘటము బయట ఆకాశం ఉంది. ఘటము పగిలిపోయింది, కొండ పగిలిపోయింది, ఆకాశం అక్కడ పోయిందా? ఆకాశం పగిలిపోయిందా? లేదు. కొండ పుట్టని క్రితం ఆకాశం ఉంది, కొండ పుట్టిన తర్వాత కొండలో ఆకాశం ఉంది, కొండ బయట ఉంది, కొండ పోయినా ఆకాశం ఉందండి. అంటే ఈ వస్తువు పుట్టని క్రితం ఉంది, వస్తువు వచ్చినప్పుడు ఉంది, వస్తువు పోయినప్పుడు కూడా ఆకాశం వెళ్ళిందండి. అదిటండి ఆయన లక్షణం. అదిట వ్యాపించి ఉండడం అంటేట. అలా ఉంటాడు ఆయన. అలా ఈ విశ్వం అంతా ఎలా అయితే ఇక్కడ చూడండి, ఇంకా గొప్ప విషయం. ఆకాశం అన్నాడు కదండి, ఇంకా అందులో ఇంకో అర్థం అండి. ఈ విశ్వం అంతా కూడా ఫిజికల్గా పెద్ద పెద్ద చెంబు, పెద్ద మన గోళం అనుకుందాం కాసేపు. ఇదంతా ఆకాశం ఎలా అయితే నిండిపోయిందో, ఆ ఆకాశం లోపల ఉన్నాయి నక్షత్రాలు, ఆ ఆకాశం లోపల ఉన్నాయి గెలాక్సీలు, ఆ ఆకాశం లోపల ఉన్నాయి మొత్తం బ్రహ్మాండమైనటువంటి సూపర్ నోవాలన్నీ కూడా. ఆకాశం లోపలే ఆకాశం వ్యాపించేసి కూర్చుంది. ఎంత దూరం ఆకాశం ఉందో అంతవరకే జగత్తు. ఈ ఆకాశంలో ఆయన లోపల ఉందిటండి. అది చూడండి విచిత్రం. ఇంత ఆకాశం దేనికైతే హద్దులు లేవని చెప్పుకుంటున్నామో, ఈ ఆకాశం ఎక్కడ పుట్టిందయ్యా? ఆత్మన ఆకాశ సంభూత. ఆకాశం ఆయనలోంచి పుట్టిందిటండి. అంటే ఎక్కడుందన్నమాట ఇది? పుట్టడానికి ముందర ఆకాశం ఆయన లోపల ఉంది. ఇంత ఆకాశమే ఇలా వ్యాపించి ఉంటే ఆయన ఎలా వ్యాపించి ఉంటాడు ఆయన? ఆ మాట చెప్పడానికి ఇక్కడ అది పరబ్రహ్మం యొక్క వ్యాఖ్యానం అండి. సదాఖ్యేన బ్రహ్మణ. సత్ అని చెప్పబడే పేరు కలిగినటువంటి పరబ్రహ్మము చేత సాకాశం ఆకాశముతో కూడా. ఇప్పుడు ఆకాశాన్ని విడిగా ఉంది, నేను విడిగా ఉన్నాను, ఈయన వేరు ఆయన ఏం కాదండి. మామూలుగా కంటితో చూసినా టెలిస్కోప్లో చూసినా కనిపించే ఏదైతే వస్తుమండలం అంతా కూడా ఆకాశం ఉందని చెప్పుకుంటామో, ఆ ఆకాశంతో కూడా ఆకాశం తనలో పెట్టుకుని అలాగే ఆయన అంతా వ్యాపించి ఉంటాడు అని ఇక్కడికి ఏన సర్వం ఇదం తతం అని ఇక్కడికి అయిందండి. ఇక్కడికి ఆపుకుందాం. ఇక తర్వాత నాకు ఇచ్చిన మీటింగ్ ఏదో ఉంది, మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి. అందుచేత ఇక్కడ మనం పాఠం ఆపుకుందాం. తర్వాత మళ్ళీ చెప్పుకుంటాం. వినాశం అవ్యయస్యాస్య. నాకు దీనికి చాలా పెద్ద వ్యాఖ్యానం అండి. ఇక్కడ అవ్యయం వినాశం అనే పదాన్ని ఇలాంటివి చెప్పడం బ్రహ్మసూత్రాలు లింక్ వస్తుందండి. అది కూడా తీసుకుని కొంచెం వివరంగా హడావిడిగా చెప్పుకోవడం కాకుండా మళ్ళీ వివరంగా చెప్పుకుంటాం కనుక దీని తర్వాత మనం కంటిన్యూ చేద్దామండి. ఇక్కడ ఆపుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.